ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే, శుభోదయం. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ బ్రహ్మాండంగా ఉంది. ఉచిత దర్శనానికి ఈరోజు 24 గంటల సమయం పడుతూ ఉంది. జనాలు బాగా వచ్చారు తిరుమలకి. టోకన్ లేని భక్తులకి 24 గంటల సేపులో పడుతుంది. టోకన్ తీసుకున్న వాళ్ళకి 6 నుంచి 8 గంటల సేపు పడుతూ ఉంది. ఆన్లైన్లో ఎవరైనా టికెట్ బుక్ చేసుకొని ఉంటే వాళ్ళకి కూడా అలాగనే 5 నుంచి 6 గంటల సేపు పడుతూ ఉంది. ఎవరైనా తిరుమలకి రావాలంటే ఎందుకైనా మంచిది, తిరుపతిలోనే ఉండి టోకన్ తీసుకొని రేపు రండి. జనాల రద్దీ బాగా ఉంది. ఉచిత దర్శనము ఈరోజు శిలాతోరణం దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి వెళుతూ ఉంది. శిలాతోరణం అంటే ఐడియా ఉంది కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అక్కడ నుంచి ఉద్దర్శనం లైన్ స్టార్ట్ అయ్యింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. నేను ఇంకా తిరుమల సమాచారం గురించి మీకు చెప్తాను. నేను ఇక్కడ ఒక డ్రైవర్ని, క్యాబ్ డ్రైవర్ని అనమాట. మీకు ఎలాంటి సందేహాలున్నా, మీకు ఏదైనా తిరుమల రావాలనుకున్నా, ఇక్కడ ఎలా ఉంది దర్శనం, ఎంతసేపు పడుతూ ఉంది, రావచ్చా, వస్తే ఏంటి పరిస్థితి, వచ్చేవాళ్ళు ఎలా చేసుకోవాలి, ఎలా దర్శనానికి మనం బయలుదేరి రావాలి, ఇలాంటివన్నీ మీకు తెలియాలంటే కామెంట్లో నన్ను అడిగినా కూడా నేను మీకు సమాధానం చెప్తాను. రద్దీ అయితే బాగా ఉంది. రావాలనుకున్న వాళ్ళు రండి. ఒకవేళ వస్తే తిరుపతిలో ఆగి టికెట్ తీసుకొని రండి. శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్, ఇలా 3 చోట్ల టికెట్ దొరుకుతాయండి. మీ ఆధార్ కార్డు చూపిస్తే అక్కడ ఉచితంగా టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకున్న తర్వాత మీరు కొండపైకి రావచ్చు. మరుసటి రోజు దర్శనం చేసుకోవచ్చు. అంటే ఈరోజు వచ్చిన వాళ్ళకి రేపు దర్శనం అన్నమాట. ఓకే అండి. అందరికీ ఓం నమో వెంకటేశాయ.